కవిత తెలివి అంటే తెలివే పోన్రి. కవిత పిఆర్ఓ ఏరే లెవెల్ పోన్రి. కవిత ఇప్పుడు మాట్లాడే మాటల వెనుక ఎప్పటి మూలాలో ఉన్నాయట. ఎక్కడి నుంచి అలా వచ్చినాయో ఎట్లా వచ్చినాయో తెలియదు కానీ కవిత రేవంత్ రెడ్డి కలిసి వ్యాపారం చేసిన కంపెనీ కాగితాలు మన దాకా వచ్చినాయి. కంపెనీ నెంబర్లతో సహా సిట్టా మొత్తం తట్టల కొద్ది వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి కవిత ఇద్దరు డైరెక్టర్లుగా 2010లోనే అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఇండ్లు బంగ్లాలు కట్టే కంపెనీని పెట్టినరట. సిఐఎన్ అని కనిపిస్తున్న ఈ నెంబర్ను కంప్యూటర్లో కొడితే దాని దస్తావేజులు మొత్తం ధారాళంగా వస్తున్నాయి చూడుండ్రి. ఆ కాలంలోనే ఇద్దరు 5 కోట్ల పెట్టుబడితోని సురువు చేసినరట ఈ వ్యాపారం. దాని ఆఫీస్ కూడా జహీరా నగర్లో ఉన్న అప్పటి పాత ఇంటినే పెట్టినరు. అంటే కవిత తెలివితేటలు ఎట్లున్నాయో చూడుండ్రి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఓ దిక్కు జరుగుతుండగానే రాష్ట్రం రావద్దని పనిచేస్తున్న రేవంత్ రెడ్డితోని కలిసి వ్యాపారం చేసిందంటే చిన్న ముచ్చటనా? ఓ దిక్కు తెలంగాణ కోసం బలిదానాలు జరుగుతుంటే రాష్ట్రం రాకుండా అడ్డుపడ్డ టీడీపీ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డితోని వ్యాపారం చేసుడు మామూలు కథనా? సృజనా సుధి అనే జైపాల్ రెడ్డి సుట్టపైన కూడా ఈ బిజినెస్ లో ఉన్నాడు. అంటే ఎసొంటోలతోని చేతులు కలిపిందో చూడుండ్రి కవిత. రేవంత్ రెడ్డి 2013 తర్వాత డైరెక్టర్గా లేనట్టు రికార్డులలో ఉన్నది. కానీ కవిత రేవంత్ రెడ్డిలో వ్యాపార దోస్తాన్ అనేది అట్లనే ఉన్నది కావచ్చని అంటున్నారు కొందరు. అందుకే అప్పటి బిజినెస్ పార్ట్నర్ అయిన రేవంత్ రెడ్డికి ఇప్పుడు కవిత సాయం చేస్తున్నది. బీఆర్ఎస్ పార్టీని ఇడగొట్టే రేవంత్ రెడ్డి కుట్రకు సాయం చేస్తున్నది. కన్న తండ్రికి తోడబుట్టిన అన్నకు ద్రోహం చేస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద పెద్ద లీడర్లను దూరం చేస్తే పార్టీ పల్సన్ అవుతుంది అనేది రేవంత్ రెడ్డి వేసే ప్లాను. అందుకోసం కవిత ఆసరైతున్నది సీఎం రేవంత్ రెడ్డికి. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినట్టు చేస్తున్నది. కానీ ఆఖరికి ఆటల అరటిపండు అయ్యేది కవితే అని అంటున్నారు తెలంగాణ రాజకీయాలు తెలిసినోళ్ళు. ఏ ఊరిలో చూసినా తెలంగాణ పబ్లిక్ యూరియా యూరియా అంటున్నారు. శీత శరబడుతున్నారు రైతన్నలు యూరియా కోసం. అంత పెద్ద ముచ్చట్ను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సార్ను అడిగితే చూడుర్రి ఎటువంటి సమాధానం చెప్పిండో. ధన్యవాదాలు. యూరియా వస్తలేదు ఊర్లో పంటి చాలా తిప్పలైతున్నది. దానికి కేంద్రం నుంచి యూరియా వచ్చేటట్టు చేసే ఉపాయం ఏమైనా ఉన్నదా సారు అన్నట్టు విలేకరి అడిగితే చేతియేళ్ళు ఇరుసుకుంటా ముచ్చడం మొత్తం విని అది అది కాదన్నా ధన్యవాదాలన్నా అని దండం పెట్టి నవ్వుకుంటా పోతున్నాడు. ఇగో గిది బాధ్యత అంటే, ఇగో గిట్లు ఉండాలి కేంద్ర మంత్రి అంటే. విలేకరి ప్రశ్న అడుగుడుతోనే ఎమ్మటే సమస్య పరిష్కారం అయ్యేటట్టు చేసిండు. అసలు దాటేయలేదు రైతుల సమస్యను. అదో ప్రశ్నాన్వయ్య అన్నట్టు విలేకరుల దిక్కే చెయ్యి చూపెట్టి వెళ్ళిపోయిండు. ఇసొంటి మంత్రులుంటే జనం కష్టాలు ఎందుకు తీరై చెప్పుండ్రి. ఉత్తగానే యూరియా కష్టాలు ఉండకుండా పోతాయి. తెలంగాణ రైతులు ఎల్లకాలం తలుసుకునేటట్టు చేసిండు. ఎంతైనా బండి సంజయ్ సార్ గ్రేట్ కదా అని మాట్లాడుకుంటున్నారట ఆ ప్రెస్ మీట్ను చూసిన సామాన్య జనం.